ఈ సూపర్ టేస్టీ చికెన్ ఫ్రై కోసం ముందుగా మనం చికెన్ని తెచ్చుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మ్యారినేట్ చేసేసుకున్నాం. తర్వాత బాణాలు పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ జీడిపప్పు, కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని తీసేసుకుంటాము. తర్వాత మనం మ్యారినేట్ చేసినటువంటి చికెన్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని లిడ్ పెట్టేస్తాము. అది ఉడుకుతూ ఉంటుంది. ఇది ఉడికే లోపు మనం ఆల్రెడీ ఆనియన్ పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటామంట. దానికోసం నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 10 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్, కూరకు సరిపడా కారము, రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి గ్రైండ్ చేసేసుకున్నాను. ఆ పేస్ట్ ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఆనియన్స్ వచ్చేసి మీడియం సైజ్ తీసుకున్నానండి 2. ఎక్కువ వేయకూడదు, తీపి వచ్చేస్తుంది. ఇంకా అదే కడిగిన వాటర్ ఒక 1/2 గ్లాస్ యాడ్ చేసుకున్నాను. ఇంకా తర్వాత దీన్ని మనం చక్కగా మూత పెట్టేసి మళ్ళీ కాసేపు ఉడకనిస్తాము, ఒక 5 to 10 నిమిషాలు. తర్వాత ఇక్కడ నేను పప్పుచారు చేస్తున్నాను అనమాట. తాలింపు అయిపోయింది. తర్వాత నేను గ్రైండ్ చేసుకున్నటువంటి పప్పు మిశ్రమం, తర్వాత చింతపండు రసము, సరిపడా వాటరు, సాల్ట్ వేసి మరగడానికి పెట్టేశాను. ఈ లోపు మన కూర చక్కగా ఉడికింది. ఇంక ఇప్పుడు ఈ మూమెంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ, 1.5 అనుకోండి, గరం మసాలా వేసుకున్నాను. మొత్తం అంతా మిక్స్ చేసేసి మనము స్టార్టింగ్లో వేపు పెట్టుకున్నటువంటి కాజు అండ్ కరివేపాకు మిశ్రమం వేసి ఒక 2 నిమిషాలు ఉడకనిస్తాము. ఈలోపు పప్పుచారు కూడా మరిగిపోయిందండి. ఇంకా నేను ఇన్స్టెంట్ పాట్లో రైస్ కూడా పెట్టేసుకున్నాను. అది కూడా ఉడకొస్తుంది. ఇంకా అన్నీ కూడా మనకి రెడీగా